తర్వాత ఆయన అమెరికా వెళ్తారు. ఈరోజే కదా, ఈరోజు చర్చలని ఏం కాదు. ఈ దీనివల్ల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ఉద్యోగాలు ఏం పోవు, మీరేం ఆందోళన పడనక్కర్లేదని మోదీ గారు అక్కడ హామీ ఇస్తున్నారు. నా ప్రశ్న ఏంటంటే, ఇంకొంతమంది ఏమంటే, ఒక్క నిమిషం, ఓకే కనపడలేదు. ఇప్పుడు మోదీ గారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి మాట్లాడడానికి వెళ్తే చాలా మంచిది, భారతదేశం ముఖ్య స్థానంలో ఉందన్నారు, ఓకే. కానీ దీనివల్ల ఉద్యోగాలు పోవని ఆయన ఎందుకు చెప్తున్నారో తెలీదు. కంప్యూటర్ల వల్ల ఉద్యోగాలు పోతాయన్నారు, లేకపోతే ఇంకొక దానివల్ల అన్నారని తప్పు పడుతుండ్రు. ఎవ్వరు సాంకేతిక పరిజ్ఞానానికి వ్యతిరేకం కాదండి. కానీ సాంకేతిక పరిజ్ఞానం వల్ల జనాన్ని వీధుల్లోకి నెట్టడం మటుకు మంచిది కాదు. సమాంతరంగా వాళ్ళకు ఉపాధి ఎలా కల్పిస్తారు? ఇప్పుడు మెటా కంపెనీ అందుకే వచ్చింది ఇక్కడ. మెటా ప్లాట్ఫాము 4,000 మందిని తప్పించిందండి ఒకటేసారి. 4,000 మీరు చూస్తుంటారు ఆ వార్త కూడా. ఊరికినే తప్పించడం కూడా కాదు, డ్యూటీకి వెళ్ళిన వాళ్ళను సాయంత్రం వాళ్ళకి మెసేజ్లు పెట్టారు, మీరు రేపు ఆఫీస్కు రానక్కర్లేదు, రేపటి నుంచి మిమ్మల్ని తొలగించడం అయినది అని. ఎందుకు ఇంతమందిని తొలగిస్తున్నారు సామూహికంగా? ఎందుకు అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రావడం వల్ల అనేక ఆపరేషన్స్, అనేక వీటిని అవే చేయగలుగుతున్నాయి. ఇప్పుడు ఉదాహరణకు డ్రైవర్లెస్ కార్లు వస్తాయని కొంతకాలం అన్నారు, ఇంకా రాలేదు. వస్తే ఏమవుతారు వాళ్ళు? కాబట్టి ఇక్కడ మానవులు లేకపోతే వాళ్ళ ఉపాధి దీన్ని ఆలోచించకుండా తప్పకుండా చాలా చెప్తున్నారు. ఎలన్ మస్కే చెప్తున్నాడు, ఇవన్నీ వస్తే చాలామందిని తగ్గించాల్సి రావచ్చు మేము అని. ఈ విషయాలు ఆలోచించకుండా ఏమి కాదు ఏం కాదని చెప్పే బాధ్యత మోదీ ఎందుకు ఇప్పుడు ట్రంప్ చేస్తున్న దానికి కూడా ఇది కూడా ఒక కారణం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చి ఉద్యోగాలు తగ్గిపోతే, అవి అమెరికన్లకే చాలకపోతే, భారతదేశం నుంచి వచ్చిన వాళ్ళు ఎక్స్పర్ట్స్ అవన్నీ కూర్చుంటే మనం ఏమవుతామని ఒక అంశం ఆయన తీసుకొస్తున్నాడు. మస్క్ కూడా అది ఒత్తిడి చేస్తున్నారు. కాబట్టి మోదీ ఆ విధంగా వాదించడంలో ఉద్యోగాలకు ఏం ప్రభావం పడదని చెప్పడం చాలా. ఇప్పుడు మీరు గిగ్ వర్కర్సే కదా ఉద్యోగాలు ఎక్కడ చూసినా కానీ కుర్రాళ్ళు చాలా చదువుకొని వాళ్ళు ఎక్కడెక్కడో అర్ధరాత్రి 1 గంటకు పొద్దున ఇవ్వడము, సర్వీసెస్ చేయడం పొరపాటని నేను అంటలేదు. వాళ్ళ పని పరిస్థితులు ఏంటి, వాళ్ళు ఎంత అభద్రతలో ఉన్నారు, ఎంత విధులు పాలవుతున్నారు, ఈ విషయాలు ఏమీ ఆలోచించకుండా ఏమీ కాదు అనే భరోసా మాత్రం ఇస్తుంటే చాలా వరకు ఇలాగే అంటుండగానే అనేక ఉద్యోగాలు పోయి అభద్రత తాండవిస్తూ ఉంది. 96 గంటలు పనిచేయమని ఎందుకు అడుగుతున్నారు? పనిచేసేవాళ్ళని ఒకవైపు 96 గంటలు పనిచేయమంటారా? రెండో వైపున సిబ్బందినేమో తగ్గిస్తారా? ఉన్నవాళ్ళకి జీతాలు సక్రమంగా ఇవ్వరా? ఏంటి సార్ ఇది? ఇప్పుడు మోదీ గారు వాషింగ్టన్ వెళ్ళి ట్రంప్ను కలుసుకున్నప్పుడు ఈ అంశాలను ఏమనెత్తుతారా లేదా? భారతదేశ వాణిజ్యం మీద ఆయన అసలు వెళ్ళకముందే తగ్గించేసింది భారత ప్రభుత్వం. ఏది టారిఫ్లు ఇంత లోబడిపోయి ఇంత మనము దాసోహం అంటే మనకి ఏం ఉపయోగం జరుగుతుందండి? కాబట్టి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల వచ్చే తాకిడైనా సరే, అమెరికా దురహంకారం వల్ల ఇంటికి పంపబడుతున్నటువంటి పరిస్థితి అయినా సరే, మూడవది ఒక మిత్ర దేశంగా ఉండి మాతో మాట్లాడిన తర్వాతే నువ్వు ఎవరినైనా పంపించాలి అని ఒక మాట చెప్పాలి కదా. అదే కదా స్నేహం అంటే, అదే కదా దౌత్య సంబంధాలు అంటే. మోదీ మరి అలాంటిది ఏదైనా తీసుకొస్తారా లేదా అంటే, ఫ్రాన్స్లో మాట్లాడింది చూస్తే మటుకు నిరుత్సాహం కలుగుతుంది. ఏం కాదు, ఏం పర్వాలేదు అని భరోసా ఇవ్వడానికి ఆయన ఆగిపోతారేమో అని. అలా జరగకూడదు, గట్టిగా నిలబడాలి. మన కోసం కొన్ని రాయితీలు, సమయం, ఉపశమనం తీసుకొని రావాలని కోరుకోవాలి.